అందరికీ నమస్కారములు. ఈరోజు నేను తెలంగాణ 10వ తరగతి తెలుగు పాఠ్యాంశమైన వెన్నెల 5లోని మొదటి పాఠమైన చెల్దులారగించుట అనే పాఠమును గురించి చెప్పబోచున్నాను. చల్దులు ఆరగించుట. చల్దులు అంటే సద్దులు అని. చల్ది అంటే పాచిపోయిన అనేటటువంటిది కూడా వస్తుంది. చల్ది అంటే తినడానికి కట్టుకొని పోయినటువంటి సద్ది మూట అనే అర్థము వస్తుంది. ఇక్కడ ఆరగించుట అంటే తినుట అని. చల్దులు ఆరగించుట అంటే తీసుకుని పోయినటువంటి సద్ది మూటలను తినుట అని అర్థం. ఇక పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. ఈ పాఠం యొక్క ఉద్దేశము ఏమిటంటే, చిన్నప్పుడు తోటి స్నేహితులతో సరదాగా ఆడుకున్నటువంటి ఆటలు జీవితాంతము గుర్తుంటాయి. కాబట్టి బాలలు తమ స్నేహితులతో ఆనందంగా గడపాలని, ఎవరిని నొప్పించకుండా కలిసిమెలిసి ఉండాలని ఈ పాఠము తెలియజేయడంలో ఉద్దేశం. ఈ సందర్భంగా భాగవతంలోని శ్రీకృష్ణుని బాల్య క్రీడలను మనకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. శ్రీకృష్ణుని యొక్క బాల్యములో లీలలు, అతని యొక్క లీలలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాల్లోకి వస్తే, మహాభాగవతము అనేటటువంటిది పురాణ ప్రక్రియకు చెందినటువంటిది. పురాణము అంటే పాతదైన కొత్తగా కనిపించేది. పాతదైన కొత్తగా కనిపించేది. పురాణములు 18 ఉన్నాయి. 18 అంటే అష్టాదశ పురాణములు అని అంటారు వీటిని. ఇక పురాణాలు కొన్ని మనం ఉదాహరణ తీసుకుంటే, విష్ణు పురాణం, శివ పురాణం, బ్రహ్మ పురాణం, గరుడ పురాణం, ఇలా పురాణాలు. మహాభాగవతం అనేటటువంటిది కూడా ఒక పురాణమే. ప్రస్తుత పాఠ్యాంశము మనకు శ్రీ మహాభాగవతంలోని 10వ స్కందం నుండి ఈ చెల్దులారగించుట అనే పాఠ్యాంశము తీసుకొనబడింది. ఇక ఈ పాఠము ఏ సందర్భంలో చెప్పబడింది అని తెలుసుకుంటే, మనకు కంసుడు వేగుల ద్వారా రేపలలో బాలకృష్ణుని యొక్క లీలలను తెలుసుకుంటూ ఉన్నాడు. అంటే వేగులు రేపల్లెకు వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుడు ప్రదర్శించినటువంటి లీలలను వారు వచ్చి కంసునికి తెలియజేస్తూ ఉన్నారు. వేగులు అంటే రహస్యంగా విషయాలను తెలియజేసేవారు అని అర్థం. అంటే రహస్య గుడాచారులు అని మనం ఈనాడు వేగులను చెప్పుకోవచ్చు. ఇక కవి పరిచయాన్ని చూద్దాం. శ్రీ మహాభాగవతాన్ని పోతన గారు రచించారు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన
జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామంలో, ఈయన జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామంలో జన్మించాడు. లక్కమాంబ కేసనలు ఈయన తల్లిదండ్రులు. లక్కమాంబ కేసనలు ఈయన తల్లిదండ్రులు. ఈయన వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, శ్రీ మహాభాగవతము ఇత్యాది రచనలు రచించాడు. ఈయనకు సహజ పండితుడు అనేటటువంటి బిరుదు కలదు. అంటే ఇతనికి సహజంగానే పాండిత్యము అనేటటువంటిది అబ్బింది కాబట్టి అన్ని సహజ పండితుడు అని అన్నారు. సహజ పండితుడిగా ప్రసిద్ధి పొందాడు. ఇక పాఠం మొదటగా మొదటి పద్యం. ఇక్కడ పాఠము శ్రీకృష్ణుడు గోపబాలులతో పశువులు కాయడానికి వెళ్ళడం, అక్కడ వారితో కలిసి భోజనం చేయడం. ఇది మనం పాఠ్యభాగంలో వర్ణించినటువంటి పాఠ్యాంశం. ఇక మొదటి పద్యం చూద్దాం. ఈ మొదటి పద్యము దాని యొక్క భావాన్ని చెప్పి ఈనాటి ఈ వీడియోను నేను ముగిస్తాను. తర్వాత మరలా మిగిలినటువంటిది రాబోయే వీడియోలో చేస్తాను. అప్పుడు మీరు దాన్ని చూసి తెలుసుకొనవచ్చు. ఇక పద్యం చూద్దాం. ఎండన్ మ్రగ్గితిరాకటంబడి తిరింకేలా విలంబింపగా, ఎండన్ మ్రగ్గితిరాకటంబడి తిరింకేలా విలంబింపగా, రెండో బాలకులారా చెల్ది గుడువన్, రెండో బాలకులార చెల్ది గుడువన్, రమ్యస్థలం విక్కడీ దండన్, రమ్యస్థలం విక్కడీ దండన్, లేగలు నీరు ద్రావి, లేగలు నీరు ద్రావి ఇరవందం బచ్చి కల్మేయుచుం, లేగలు నీరు ద్రావి ఇరవందం బచ్చి కల్మేయుచుం, దండంబై విహరించుచుండగా, దండంబై విహరించుచుండ నమంద ప్రీతి భక్షింతమే, దండంబై విహరించుచుండగా నమంద ప్రీతి భక్షింతమే. మళ్ళీ ఒకసారి పద్యాన్ని అంతటినీ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇందులో పెద్దగా కష్టమైనటువంటి పదాలు అయితే ఏమీ అంతగా లేవు. ఎండన్ మ్రగ్గితిరాకటంబడి తిరింకేలా విలంబింపగా, రెండో బాలకులార చెల్ది గుడువన్, రమ్యస్థలం విక్కడీ దండన్, లేగలు నీరు ద్రావి ఇరవందం బచ్చి కల్మేయుచుం, దండంబై విహరించుచుండగా నమంద ప్రీతి భక్షింతమే. శ్రీకృష్ణుడు
గోపబాలులతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ గోపబాలకులారా, ఎండలో మాడిపోయి ఉన్నారు, ఆకలి కొని ఉన్నారు. మరి చల్లి తినడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక్కడ అందమైనటువంటి చోటు, చక్కని చోటు ఉంది. మన యొక్క లేగదూడలు ఈ పక్కనే, ఈ అందమైనటువంటి చోటు పక్కనే నీరు ద్రావి బాగా పెరిగినటువంటి పచ్చగడ్డిని మేస్తూ గుంపుగా తిరుగుతూ ఉండగా మనమందరము కలిసి చద్ది తిందాము అన్నాడు. మళ్ళీ ఒకసారి శ్రీకృష్ణుడు గోపబాలకులతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ గోపబాలకులారా, రండి, ఎండలో వాడిపోయి ఉన్నారు, ఆకలి కొని ఉన్నారు. మరి చద్ది తినడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక్కడ అందమైనటువంటి చోటు ఉంది. ఇది మనకు చక్కని చోటు. మన లేగలు ఈ పక్కనే నీరు త్రాగి గుంపులుగా బాగా పెరిగినటువంటి లేత గడ్డిని, లేత పచ్చగడ్డిని తింటూ గుంపులుగా విహరిస్తూ ఉండగా మనమందరము కలిసి ఆనందంగా తిందాము. మీకు ఈ పాఠము నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.